బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి నాగరాజ్ తెలిపారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనలేక నాయకులను అరెస్టులతో బెదిరించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించడం నేరం కాదని, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్లను ఉంచారంటూ అక్రమ కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా అక్రమంగా అరెస్ట్ చేసిన మన్నె క్రిషాంక్ను తక్షణమే విడుదల చేయాలని, అక్రమ కేసులతో ఉద్యమాన్ని యువ నాయకుడిని ఆపలేరని, విద్యార్థుల సమస్యలు ప్రశ్నించిన సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ గారిని అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలిపారు. మన్నె క్రిషాంక్ గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో అతన్ని అణిచివేయాలని ఒక కుట్రతోటి ఈరోజు మన్నె క్రిషాంక్ గారిని అరెస్టు చేయడం జరిగింది. ఇలా ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేయడం, వాళ్ళపై దాడులను చేస్తే ఈ విద్యార్థి నాయకులను ఇక ముందు కూడా అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తాము, ధర్నాలు చేస్తాము, రాస్తారోకాలు చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో ప్రతి ఒక్క హామీపై నిలదీసే హక్కు ప్రతిపక్షం పైన ఉంది. బీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రతి హామీని నెరవేర్చే వరకు ఖచ్చితంగా కొట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరు మన్నె క్రిషాంక్ గారిని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాల నాయకులను కలిసి అన్ని మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో ధర్నాలకు కూడా దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.